సూర్యోపాసన వేదాలు. బ్రహ్మదేవుని మునిమనుమడు సూర్యుడు. వివస్వానుడు అనేది సూర్యునికి మరో పేరు. వైవస్వత మనువు సూర్యుని కుమారుడు. మనం ఇప్పుడు వైవస్వతమన్వంతరంలోనే ఉన్నాం. మనం రోజు సంకల్పం చెప్పుకునేటప్పుడు వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథంపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని చెప్పుకుంటాం. ఆ వైవస్వత మనువు సూర్యుని కుమారుడు. వైవస్వత మనువు కుమారుడు ఇక్ష్వాకువు, సూర్యవంశానికి ఆద్యుడు. శ్రీరామచంద్రుడు సూర్యవంశంలోనే జన్మించాడు. శ్రీరాముని రథధ్వజముపై సూర్యుని చిహ్నమే ఉంటుంది. రావణునితో యుద్ధం చేయడానికి ముందు అగస్త్యముని సలహాతో శ్రీరాముడు ఆదిత్య హృదయాన్ని పఠించాడు. యుద్ధభూమికి బయలుదేరే ముందు రాజులు ఆదిత్య హృదయాన్ని పఠించడం సంప్రదాయమైంది. శ్రీ శంకర భగవత్పాదులు పంచాయతన పూజా పద్ధతిలో సూర్యోపాసన కూడా భాగమైంది. ప్రతిరోజు సూర్యుడికి నమస్కరించకుండా, సూర్య దర్శనం చేయకుండా భోజనం చేయని వారు చాలామంది ఉన్నారు. భవిష్య, బ్రహ్మ, స్కంద, వరాహ, మత్స్య, అగ్ని, గరుడ, భవిష్యోత్తర, కాళిక, మార్కండేయ పురాణాల్లో సూర్యోపాసన గురించి వివరంగా పేర్కొనబడింది. నమో మిత్రస్య వరుణస్య చక్షుషే అంటూ ఋగ్వేదంలోని సూర్య సూక్తం ప్రారంభమవుతుంది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా పర్షియాలో కూడా సూర్యుని ఆరాధిస్తారు. వారు మిత్ర నామధేయంతో సూర్యుని ఆరాధిస్తారు. భారతదేశంలో పెక్కు చోట్ల సూర్య దేవాలయాలు ఉన్నాయి. కళింగ ప్రాంతంలోని కోణార్క సూర్య దేవాలయం క్రీస్తు శకం 1200లో రాజనరసింహ అతిరథ రూపంలో నిర్మించారు. ఆంధ్ర ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లిలో సూర్య దేవాలయం ఉన్నది. సూర్యునికి ఆరుబయట సూర్యకిరణాలు పడే విధంగా పొంగల్ని ఆవు పాలతో తయారు చేసి నివేదిస్తారు. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసినారు, లైక్ చేసినారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.